ఇంకొకటి మా ఆంటీ గారు. ఆంటీ అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్. వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు ఉండే. ఒకరోజు అర్ధరాత్రి పూట చాలా పెద్ద పెద్దగా కేకలేస్తుంటే ఏం జరిగిందని భయమేసి వెళ్ళాము మేము. వెళ్తే ఆవిడ దెయ్యం పట్టి చాలా విలువెల్లాడిపోతుంది. ఒక నలుగురు మనుషులైతే ఉన్నారు. ఎంత ఆపినా ఆగట్లేదు ఆవిడ. ఆగట్లేదు, శ్మశానాల వైపు పరిగెడుతూనే ఉంది. చాలా బలవంతంగా తీసుకొచ్చారు అటువైపు నుంచి. రోడ్డు మీద ఉన్నాము, నైట్ టైము, 26 జనవరి, లాస్ట్ మంత్ 26న. ఆ రోజు ఎంత ఆపినా ఆగట్లేదు, ఏడుస్తూనే ఉంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. చాలా భయమేసింది నాకైతే. ఆ టైంలో అన్నయ్య గుర్తొచ్చారు. ఏ టైం అయినా కానీ అన్నయ్యకి మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతారు. అది ఏ సందర్భం అయినా అది నిజంగా బ్లెస్సింగ్ మనకి. అన్నయ్యకి మెసేజ్ చేశాను, అన్నయ్య కాల్ చేయాలన్నయ్య, మాట్లాడాలన్నయ్య అంటే వెంటనే కాల్ చేశారు. స్పీకర్ ఆన్ చేసి ప్రేయర్ చేయించాము. ఆవిడ ఎలా అంటే ఎంతమంది ఆపుతున్నా ఆగట్లేదు, ఏడుస్తూనే ఉంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయమన్నారు, మాట్లాడుతున్నా కానీ ఆవిడ, మా ఆంటీ గారు మాట్లాడట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా అన్నయ్య గట్టిగా గద్దించి యేసునామంలో ప్రేయర్ చేశారు. అన్నయ్య ప్రేయర్ చేశారు, మేము అందరం చూస్తూనే ఉన్నాం. ప్రేయర్ చేశారు. ఆవిడ ఏడ్చి ఆవిడ చాలా కామ్ అయిపోయింది. అలా స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా అన్నయ్య అన్నారు, ఇంటికి లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టండి, ప్రేయర్ చేస్తూనే ఉండండి, మీరు దేవుని సాంగ్స్ పాడుతూనే ఉండండి, ఆరాధనలు జరిగించండి, క్యూర్ అయింది అని చెప్పారు. బై ద లార్డ్స్ గ్రేస్ ఆ రోజు నైట్ ఆవిడకి స్వస్థతను ఇచ్చారు యేసయ్య. నిజంగా మాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే పెద్దోళ్ళు, డాడీ వాళ్ళు కూడా ఆవిడని ఆపలేనంతగా విలువెల్లాడిపోయింది. అది దేవుని ప్రార్థన. అన్నయ్య చాలా సాయం చేశారు. ఆ టైంలో ఎలా కాల్ చేయడానికి ఆలోచిస్తాం, కానీ ఏ టైం అయినా కానీ అన్నయ్య ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఆ రోజు ఆవిడకి స్వస్థతను అనుగ్రహించారు. చాలా దీనికి బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాము. వాళ్ళు సంఘానికి రావాలని మేము ప్రేయర్ చేస్తున్నాము. వాళ్ళు కూడా దేవుని తెలుసుకుని దేవునిలో ఉండాలని ప్రేయర్ చేస్తున్నాము.